భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరిణామాలు మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉండగా కాలేజీ మొదలుపెట్టి ఇప్పటి వరకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న వారికి కావలసిన ల్యాబ్ సౌకర్యం, హాస్టల్ సౌకర్యాలు, హాస్టల్ నుండి కాలేజీకి వెళ్లేటప్పుడు బస్సు సౌకర్యం ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి విద్యార్థులకు ప్రైవేట్ చేయాల్సి కాలేజీ వారు. కానీ వీటిని ఏవీ పట్టించుకోవడం లేదని మెడికల్ కాలేజీ విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ మెడికల్ కాలేజీ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వారిని కించపరిచినట్లు మాట్లాడుతున్నాడని, వారిని కాకుండా వారి తల్లిదండ్రులను కూడా నీచంగా కించపరిచి మాట్లాడుతున్నానన్నారు. ఇదంతా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా మా భవిష్యత్తు కాపాడే విధంగా మాకు సదుపాయాలు కల్పించాలని, మాపై నీచంగా దూషిస్తూ మాట్లాడిన ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మాకు చదువులకు సంబంధించిన సదుపాయాలు కల్పించాలని, బస్సు సౌకర్యం, రోజు హాస్టల్ నుండి కాలేజీకి వెళ్ళటకు చాలా ఇబ్బంది పడుతున్నాం, బస్సు సౌకర్యం ప్రభుత్వం నుండి కల్పించాలని వారు కోరుతున్నారు. వాయిస్ తీసుకునేది ఎందుకు పనిలేక మనం ఆయన బెదిరించేది మనకు కావాలి. ఆయన డిస్టర్బ్ చేస్తాను మనకి బెదిరించింది, అదే మనకు కావాల్సింది, అదే మనకు ప్లస్ పాయింట్. వీడియో తీయది మనకు ఉపయోగం. లోపల ఎవరో ఒక మీడియా ఆయన ఉన్నాడు, వాళ్ళే ఆయన చెప్తున్నాడు. ఆ ఎర్ర షర్ట్ అని ఎవరు చెప్పు, ఎర్ర షర్ట్ అని చెప్పు. చెప్పండి మాట్లాడండి. क्यों ऐसा कॉलेज का इज्जत बर्बाद कर रहे हैं आप? कॉलेज का इज्जत है सही ना? आप ही तो पढ़ रहे हैं इस कॉलेज में, आप ही तो पढ़ रहे हैं इस कॉलेज में. आप नहीं मानते क्या सर? आपका कॉलेज है, नहीं मानते आप? सर कॉलेज हम लोग का है ना सर, हम लोग की कुछ यहाँ पे नहीं. బస్సు వస్తుంది ఎరకలో.
कौन सी है? अपने हैदराबाद का सबसे बेकार कॉलेज अयान, उसमें भी फेस्ट होता, फ्रेशर्स होता, स्पोर्ट्स डे होता, हॉस्टल फैसिलिटीज गुड, सब हमारी कॉलेज में गवर्नमेंट मेडिकल कॉलेज गार्ड के पास पावर है, हाँ, कोई भी ये वंशी आके बोलता है सर, डांट देता है। वंशी आके बोलता अंदर चलो। कौन है सर वंशी? हम लोग डॉक्टर से पियोन है सर हम लोग। आपसे जब बोलते हैं कि हमारे कॉलेज में भी ये सब होना चाहिए तो वंशी सर आपने मुझे बुलाया था सर, एक मिनट सुन लीजिएगा। वंशी ने मुझे बोला था कि तू आके प्रिंसिपल की अपने प्रिंसिपल की లేడీస్ తో మిస్బిహేవ్ చేశారా? సార్ వర్బల్ అబ్యూస్ చాలా ఉంది సార్. ప్రతి దానికి అమ్మాయిలు అట్లా బట్టలు వేసుకున్నారు, ఇట్లా బట్టలు వేసుకున్నారు అని చండాలమైన ఫోటో గ్రూప్ లో పెట్టడము, మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడము. ఈరోజు మార్నింగ్ సార్ చున్నీ వేసుకున్నందుకు మీ అమ్మ ఇట్లనే తిరుగుతుంది బయట అన్నారు సార్. మా పేరెంట్స్ వరకు ఎందుకు వెళ్తున్నారు సార్? అది మా బాడీ మా ఇష్టం, మా నచ్చినట్టు మేము ఉంటాం సార్. వాళ్ళకి ఎందుకు సార్ ప్రాబ్లమ్? ఏంటి సార్ మేము బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదండి సార్. షార్ట్స్ వేసుకున్నారు అని అంటున్నారు సార్. గర్ల్స్ హాస్టల్కి మెయిల్ ఫ్యాకల్టీ వస్తుంది సార్ మా గర్ల్స్ హాస్టల్కి. కాలేజ్ ఫండ్స్ కూడా లేవు సార్ మాకు అసలు. లేదండి అంటే మాకు రావట్లేదని అంటున్నారు కానీ ఫండ్స్ అయితే ఇవ్వట్లేదు. కాలేజ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ప్రతి కాలేజ్ ఫండ్ ప్రిన్సిపల్ హాస్టల్ అయిపోయింది. మా ఇంకో బ్యాచ్ వస్తుంది మీ పర్సనల్ అలా 1 ఇయర్ నుంచి అసలు క్లాస్ కి వచ్చి ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే మంచిగా కాలేజ్ డెవలప్మెంట్ లేదు, వర్బల్ అబ్యూస్ అవుతున్నారు. అదే ఇలా అని చాలా వర్బల్ అబ్యూస్ చేస్తున్నారు సార్. ప్రతి డే మార్నింగ్ క్లాస్ కి వచ్చేవాళ్ళు, ఫస్ట్ ఇయర్ లో ప్రతి డే క్లాస్ కి వచ్చేవాళ్ళు సార్. వచ్చి కూడా ఇంతే మాట్లాడేవారు. అంతా మీరు ఆడపిల్లలేనా అసలు, మీరు ఇలా డ్రెస్అప్ అవుతున్నారు, అలా డ్రెస్అప్ అవుతున్నారు. మెస్ ఫుడ్ బాగాలేదని బయట ఏదైనా తినడానికి వెళ్తే మాత్రం మీరు బయట తినడానికి వచ్చారా, తిండి కోసం వచ్చారా హాస్టల్ కి అని అంటారు సార్. సండేస్ లో హాలిడేస్ లో బయటకు రెస్టారెంట్స్ కి వెళ్తే అటెండర్స్ ని పంపించి మీ నేమ్స్
ఏమనంటే మీ అమ్మ నాన్న ఇలానే పెంచారా, అమ్మలు కూడా ఇలాగే ఉంటారా, మీ అమ్మలు మీ పెంపకమే హాస్టల్స్ కి ఎవరు వస్తారు నైట్ టైం? హాస్టల్కి వస్తారు సార్, ప్రిన్సిపల్ వస్తారు, మెయిల్ ఫ్యాకల్టీ వస్తారా? అటెండర్లు కూడా వస్తున్నారు సార్ హాస్టల్ కి తీసుకుంటూనే వస్తారు సార్. వార్డెన్స్ వచ్చి వీడియోలు తీస్తారు సార్ హాస్టల్ రూమ్స్ లోకి వచ్చి వీడియోలు తీస్తారు. ఎందుకు మేము నైట్ డ్రెస్సుల్లో ఉన్నామన్నా కూడా వినరు సార్, ప్రిన్సిపల్ తీయమన్నారు అని చెప్తారు. వార్డెన్స్ అందరు అలానే చేస్తారు సార్. నైట్ డ్రెస్ లో ఉన్నారన్నా సరే అసలు లేడీస్ అని కనీసం ఉండదు. నైట్ డ్రెస్ వేసుకుంటే సార్ నైట్ రావడమే తప్పు సార్. హాస్టల్ కి వచ్చి ఇంకా మా డ్రెస్ గురించి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు సార్. కాలేజ్ లో ఇప్పటి వరకు సెకండ్ ఇయర్ ల్యాబ్స్ సరిగా లేవు, మాకు ప్రాక్టికల్ క్లాసెస్ సరిగా లేదు. అవి చూసుకోకుండా అమ్మాయిల డ్రెస్సులు అని ఎప్పుడు మమ్మల్ని అంటుంటారు సార్. అన్ని కాలేజీలు బస్ ఫీ కట్టట్లేదు. 8 తర్వాత సార్ మెస్ టైం అయిపోయే టైంకి వస్తారు. నైట్ వార్డెన్ లెవెల్ వస్తారు, వార్డెన్ లెవెల్ వచ్చి వీడియోలు తీస్తారు అనేసి వీడియోలు తీసే వాళ్ళు విమెన్ సెక్యూరిటీ ఉంటారు సార్, వాళ్ళు వచ్చి రూమ్ లో వచ్చి ఫోటోలు మెయిల్ వార్డెన్స్ కూడా వస్తారా? అటెండర్స్ వాళ్ళు వచ్చి చూస్తారు మమ్మల్ని. ప్రిన్సిపల్ వంశీ అని ఉంటారు సార్ అటెండర్, ఆయన వస్తాడు. ఆయన వచ్చి చాలా సార్లు ఇలాగే న్యూసెన్స్ చేశాడు హాస్టల్లో. ఏంటిది అని అంటే ప్రిన్సిపల్ అని అంటారు సార్. వర్బల్ అబ్యూస్ సార్. అసలు అది 1 ఇయర్ నుంచి మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 1 ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది సార్. ఇంతే మాట్లాడతారు. ఏమనంటే అమ్మాయిల బట్టలు ఇలా చేసుకుంటున్నారు, అలా వేసుకుంటున్నారు, చున్నీలు వేసుకోలేదని చెప్పేసి ఒకసారి క్లాస్ లోకి వచ్చి మీరు ప్రాస్టిట్యూట్ లాగా డ్రెస్అప్ అవుతున్నారని చెప్పేసి అన్నారు సార్. ఏమైనా మార్నింగ్ యోగా క్లాస్ ఉంది సార్, చున్నీలు వేసుకొని యోగా చేయడం కష్టం అని చెప్పి పక్కన పెట్టి చేస్తే మీరు ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నారు కాలేజ్ కి అని అంటారు. మీరు ఏం చూపించుకోవడానికి ఇప్పుడు ఈ మాట తీస్తే సార్ ఓకే నన్ను సారీ చెప్పమంటారు, మీ కాలు మొక్కమంటారు, కానీ కవరింగ్ చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి నడుస్తుంది, ఎవరికి లెక్కలేదు. ఇప్పుడు ఎందుకు కాలు మొక్కడానికి అదే తప్పేమో అని చెప్పేసి హాస్టల్స్ అయిపోయింది. కాలేజ్ పక్కన ఉంటే ఎంతైనా సెక్యూరిటీ ఉంటుంది కదా, మార్కెట్ లోపల గర్ల్స్ హాస్టల్ ని పెట్టారు. ఇప్పుడు ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదు అసలు, ఆ బిల్డింగ్ కి అసలు ఉన్నాయి బేస్మెంట్ బస్ సౌకర్యం కోసం 20,000 కట్టమంటున్నారట. అది బస్సు లేక 20,000 ఫీజు కట్టమని చెప్తున్నారు. ఫ్రీగా రావాలి, మేము 14,000 కట్టాలంట. డబ్బులు కట్టాల్సింటే మరి మేము ప్రైవేట్ లోనే జాయిన్ అయ్యే వాళ్ళం కదా, గవర్నమెంట్ ఎందుకు ఇంకా చెప్పండి. లేవు సార్, ల్యాబ్స్ లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, స్టాఫ్ సరిగ్గా ఉండదు సార్, మాకు ఏది ఉండదు సార్, మాకు మినిమం కూడా లేవు సార్ అసలు. మొత్తం నీ పేరు చెప్పి మొత్తం ప్రాబ్లం చెప్పరా? నా పేరు ప్రాబ్లం చెప్పేది సార్. మే వస్తే కాలేజ్లో రిగార్డింగ్ కాలేజ్ డెవలప్మెంట్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ ఇచ్చేది, కానీ మా కాలేజ్లో ఉన్న గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్కి కూడా మా దగ్గర ఫీజు కలెక్ట్ చేస్తున్నారు 20,000 పర్ స్టూడెంట్ అనేసి. ఇంకొకటి కాలేజ్ ఫీజు కూడా సెకండ్ ఇయర్కి ఆల్మోస్ట్ అరౌండ్ 70,000 వేశారు. మిగతా కాలేజెస్లో అది అరౌండ్ 30,000 ఉంది. అది మాట్లాడి చెక్ చేసాము, అది తగ్గించేశారు సార్. పైన అవుతుంది. ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక గర్వం అంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ మిగతా అన్ని కాలేజెస్లో డెవలప్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఏమీ లేదు. కాలేజ్ కన్స్ట్రక్షన్ పక్కన పెడితే మాకు ల్యాబ్స్ లేవు సరిగా, ఎక్విప్మెంట్స్ లేవు సరిగా. ఒక పిల్లలు చదవాలంటే ఇవన్నీ ఉండాల్సిందే, స్టడీ మెటీరియల్సే లేవు. సో కాలేజ్ ఎలా డెవలప్ అవుతుంది? అకాడమిక్స్ పరంగా వదిలేస్తే ఫ్యాకల్టీ లేవు. ఫ్యాకల్టీ ఇప్పుడన్నా సరే లైక్ 1 ఇయర్ తర్వాత ఇంకా ఫ్యాకల్టీ వచ్చారు, కానీ ఇప్పటికే పూర్తిగా అయితే లేరు. ట్యూటర్స్, ప్రొఫెసర్స్ నిన్న ఇంటర్వ్యూ ఇస్తే ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదంట. అంటే ప్రొఫెసర్స్ కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ మమ్మల్ని పేరెంట్స్ లాగా చూసుకోవాల్సింది తప్ప ఆ పేరుతో వెనకాల చేసినవి చాలా ఉన్నాయి. బేసికల్గా అమ్మాయిల్ని ఒక ఎన్ని గలీజ్ మాటలు అంటున్నారంటే, ఏమనంటే తల్లిదండ్రుల మీద పోతుంది. అది లైక్
మనం ఏం వేసుకొని నైట్ డ్రెస్ అంటే కంఫర్ట్ డ్రెస్సెస్ వేసుకొని బయటికి వెళ్ళినా మీ తండ్రి ఎలా పెంచడం మీ తల్లి ఎలానే వేసుకుంటుంది అన్నట్టు అని మాటలు వస్తున్నాయండి. అలా అయితే ఒక ఇయర్ మొత్తం విన్నాం బేసికల్గా, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. కాబట్టి స్టూడెంట్స్ బస్ట్ అవ్వాల్సింది, అది వదిలేసి. పైగా జూనియర్స్ కంప్లైంట్ చేసినా చేయకపోయినా వీళ్ళు జూనియర్ సీనియర్ ఇంటరాక్షన్ జరిగినా దాన్ని రికార్డ్ చేసి ఒక యాంటీ ర్యాగింగ్ కేసు ఫైల్ పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు. జూనియర్సే అంటున్నారు దట్ మ్యామ్ మాకేం ఇబ్బంది ఉన్నా మేము మీ దగ్గరకు వస్తున్నాం, మేము కంప్లైంట్ ఫైల్ చేయలేదు. అయినా సరే వాళ్ళు అలానే యాంటీ ర్యాగింగ్ అన్నట్టు చేశారు. తర్వాత ఎన్ఎంసీ నుంచి అందరు కాలేజెస్కి నోటిఫికేషన్ వెళ్ళింది, మా ఒక్క కాలేజ్కి రాలేదు. అన్ని కాలేజెస్ వెళ్తే అయినా దాన్ని పాయింట్అవుట్ చేసి మమ్మల్ని అంటున్నారు. ఇదంతా వర్బల్ అబ్యూస్ వదిలేస్తే ఇవాళ పొద్దున కూడా చాలా గలీజ్గా ఒక్క పదం ఏమన్నారంటే, ఒక చెట్టు మీద ఒక ఆవకాయ ఉందంటే అది చూడడానికి బాగుంటుంది, అది నాలుగు మంది దాన్ని పోయి ఒత్తుతే దాని వాల్యూ పోతుంది అంటే మీరే ఆలోచించండి ఎంత దరిద్రంగా ఉందో ఆ విషయం. ఇలాంటి కంపారిజన్స్ ఒక అమ్మాయికి చెప్తుంటే ఒక అమ్మాయికి ఎలా ఉంటుంది. ఇది పక్కన పెడితే కాలేజ్ డెవలప్మెంట్ ఏమన్నా అంటే ఫండ్స్ లేవు. అన్ని కాలేజెస్ వస్తున్నాయి, మా కాలేజెస్కి ఎందుకు రావట్లేండి ఫండ్స్? అన్ని కొత్త కాలేజెస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయిపోయింది. సేఫ్టీ గురించి అంటున్నారు, మార్కెట్లో హాస్టల్ పెట్టుకుని ఏం సేఫ్టీ ఉందండి? సో ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తున్నారు, ఒకటే ఒక రిక్వెస్ట్ అండి అందరు స్టూడెంట్స్ నుంచి, దట్ ప్లీజ్ హెల్ప్ చేయండి. సీనియర్స్ అథారిటీస్, హెల్త్ మినిస్ట్రీ అందరూ ప్లీజ్ ఫండ్స్ డొనేట్ చేయండి. ఇక్కడ కాలేజ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మేము కాపోయే డాక్టర్స్, వీఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ మీద నిఘా పెట్టేటువంటి వైఖరితో ఉన్నాడు. అదేవిధంగా విద్యార్థులు, ప్రధానంగా లేడీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రిన్సిపల్ ఈ వైఖరి ఏదైతే ఉందో దీనిపైన విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు రోడ్డెక్కారు. దాంతోపాటు కళాశాలలో రకరకాల సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు బస్ ఫీజులు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ మందలించడంతో మళ్ళీ ఆ ఫీజులు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రధానంగా హాస్టల్స్లో భోజనం సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు తాగేటువంటి మంచినీళ్ళు కూడా సమస్య ఉంది. తాగేటువంటి మంచినీళ్ళలో పురుగులు వస్తూ ఉన్నాయి. ఆ పురుగులు ఉన్నటువంటి వాటర్ తాగడంతో గొంతు నొప్పి లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దాంతోపాటు ప్రిన్సిపల్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా విద్యార్థులు ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ విద్యార్థులను టార్గెట్ చేయడం, రేపు భవిష్యత్తులో మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, వాటిలో మార్క్స్ తగ్గిస్తామని చెప్పేసి అనడం, ఇట్లాంటి వైఖరి ప్రిన్సిపల్ వైపు నుంచి ఉంది. కాబట్టి ప్రిన్సిపల్ ఈ వైఖరి ఏదైతే ఉందో దానిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతాము.